Vande Matram sir, Vande Matram everyone. I am Santosh from Diploma Mechanical Engineering, second year 4th sem. సో నేను సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ వచ్చేసి రేడియన్స్ థర్డ్ చాప్టర్ డిజైన్ ఆఫ్ కీస్ అండ్ కప్లింగ్స్లో పార్ట్ సిలో 6th క్వశ్చన్. సో ద క్వశ్చన్ ఈస్ డిజైన్ ఏ క్యాస్ట్ ఐరన్ ఫ్లాంజ్ కప్లింగ్ టు కనెక్ట్ టూ షాఫ్ట్స్ 80 mm diameter running at 250 rpm and transmitting torque 4300 Newton meter. Design with empirical relations and check for design of hub, flange and bowls with the following stresses. Shear stress for bowls 50 Newton per mm square, shear stress for cast iron 8 Newton per mm square, crushing stress for bowls 150 Newton per mm square. సో వాడి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే వాడిచ్చిన గివెన్ డేటా ప్రకారం క్యాస్ట్ ఐరన్ ఫ్లాంజ్ కప్లింగ్ డిజైన్ చేయమన్నాడు. సో దానికంటే ముందు మనం వాడిచ్చిన గివెన్ డేటా క్లియర్గా రాసుకుందాం. సో వాడిచ్చిన గివెన్ డేటా వచ్చేసి ఇదనమాట. షాఫ్ట్ డయామీటర్ స్మాల్ d ఈక్వల్స్ టు 80 mm, స్పీడ్ క్యాపిటల్ N ఈక్వల్స్ టు 250 rpm, టార్క్ క్యాపిటల్ D ఈక్వల్స్ టు 4300 Newton meter. సో దీన్ని 4300 into 10 cube Newton mmలో కన్వర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత షియర్ స్ట్రెస్ ఫర్ బోల్ట్ వచ్చేసి టౌ B ఈక్వల్స్ టు 50 Newton per mm square, షియర్ స్ట్రెస్ ఫర్ క్యాస్ట్ ఐరన్ టౌ క్యాస్ట్ ఐరన్ ఈక్వల్స్ టు 8 Newton per mm square, క్రషింగ్ స్ట్రెస్ ఫర్ బోల్ట్ వచ్చేసి సిగ్మా C 150 Newton per mm square. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన గివెన్ డేటా క్లియర్గా రాసుకున్న తర్వాత వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో అది నెక్స్ట్ స్టెప్లో రాయాలన్నమాట. సో వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిదంటే డిజైన్ క్యాస్ట్ ఐరన్ ఫ్లాంజ్ కప్లింగ్ అంటే దాన్ని డిజైన్ చేయాలి. సో దాన్ని డిజైన్ చేసే ముందు మనకి ఫ్లాంజ్ కప్లింగ్ యొక్క ప్రపోర్షన్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఆ ప్రపోర్షన్స్ ఏంటంటే అవుట్ సైడ్ డయా ఆఫ్ హబ్ వచ్చేసి క్యాపిటల్ D, లెంత్ ఆఫ్ హబ్ వచ్చేసి క్యాపిటల్ L, థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజెస్ వచ్చేసి స్మాల్ t సఫిక్స్ F, PCD అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ వచ్చేసి క్యాపిటల్ D సఫిక్స్ P, అవుటర్ డయా ఆఫ్ ఫ్లాంజెస్ వచ్చేసి క్యాపిటల్ D సఫిక్స్ O, డయామీటర్ ఆఫ్ బోల్ట్ వచ్చేసి స్మాల్ d సఫిక్స్ B. సో ఈ ప్రపోర్షన్స్ తెలియకుండా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. సో ఈ ప్రపోర్షన్స్కి కూడా సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి, వాటిలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్ములాస్ ఏందో నీట్గా రాసుకుందాం. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రపోర్షన్స్ ఆఫ్ ఫ్లాంజ్ కప్లింగ్ అనమాట. సో అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ హబ్ ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ D ఈక్వల్స్ టు 2 into స్మాల్ d. సో స్మాల్ d అంటే షాఫ్ట్ డయామీటర్, షాఫ్ట్ డయామీటర్ వచ్చేసి 80 అనమాట. సో 2 into 80 mm ఈక్వల్స్ టు 2 into 80 160 mm. సో లెంత్ ఆఫ్ హబ్ క్యాపిటల్ L ఈక్వల్స్ టు 1.5 into d. సో 1.5 into 80 mm, 1.5 into 80 ఈక్వల్స్ టు 120 mm. సో thickness of flanges TF equals to 0.5 into small d, 0.5 into 80 mm, 1.5 into 80 equals to 40 mm. So pitch circle diameter of bolt DP equals to 3 into small d. So 3 into 80 mm equals to 240 mm. So outer dia of flanges DO equals to 4 into D. So 4 into 80 mm, 4 into 80 equals to 320 mm. అండ్ లాస్ట్ వచ్చేసి డయామీటర్ ఆఫ్ బోల్ట్ అనమాట. సో యాక్చువల్ ఫార్ములా వచ్చేసి ఇది T ఈక్వల్స్ టు పై ఇంటూ D1 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ N ఇంటూ టౌ B ఇంటూ DP బై 2. సో దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తే డయామీటర్ ఆఫ్ బోల్ట్ ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ T ఇంటూ 4 ఇంటూ 2 బై పై ఇంటూ N ఇంటూ టౌ B ఇంటూ DP అనమాట. సో ఈ ఫార్ములా ద్వారా మనం డయామీటర్ ఆఫ్ బోల్ట్ని కనుక్కోవచ్చు. సో మనకు తెలిసింది ఏంటంటే ఈ వాల్యూస్లలో T వాల్యూ తెలుసు అండ్ టౌ B అదే షియర్ స్ట్రెస్ ఫర్ బోల్ట్ తెలుసు, పిచ్ సర్కిల్ డయామీటర్ ఇప్పుడే కనుక్కున్నాం, DP అంటే పిచ్ సర్కిల్ డయామీటర్. సో మనకు తెలిసింది ఏంటంటే N అనమాట. సో N వాల్యూ ఎలా కనుక్కోవాలంటే షాఫ్ట్ డయామీటర్ వచ్చేసి ఎంత 80 mm కాబట్టి వాడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు టెక్స్ట్ బుక్లో ఏంటంటే ఫ్లాంజ్ కప్లింగ్ టాపిక్లో షాఫ్ట్ డయా వచ్చేసి అప్ టు 100 ఉంటే 4 అంటే అప్ టు 40 ఉంటే 3, 40 100 మధ్యలో ఉంది కాబట్టి 80 mm. సో మనం N వాల్యూ వచ్చేసి 4 తీసుకోవాలన్నమాట. సో N వాల్యూ వచ్చేసి 4. సో మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి డయామీటర్ ఆఫ్ బోల్ట్ ఈజీగా కనుక్కోవచ్చు. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే డయామీటర్ ఆఫ్ బోల్ట్ వచ్చేస్తుంది. సో DB ఈక్వల్స్ టు అండర్ రూట్ T వాల్యూ T ఈక్వల్స్ టు 4300 into 10 cube, 4300 into 10 cube into
4 into 2 by pi into n value 4 into shear stress for bolt 15 Newton per mm square 50 into dp ఇప్పుడే అనుకున్నాం 240. సో ఇది యాస్టిస్ క్యాన్సిల్ కొడితే మనకి బోల్ట్ డయామీటర్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. into 4 into 2 5 into 40. సో 15.10 mm అని వచ్చిందనమాట బోల్ట్ డయామీటర్. సో అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ టేబుల్ మనకి ఫస్ట్ చాప్టర్ డిజైన్ ఆఫ్ బోల్ట్స్లో మేజర్ డయామీటర్ అన్న డయామీటర్ ఆఫ్ బోల్ట్ అన్న ఒకటే. సో దీని ప్రకారంగా మనకి వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ 15.10 కాబట్టి 14కి 16కి బిట్వీన్ మధ్యలో వచ్చింది. సో 14 అబవ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే M16గా తీసుకోవాలి. సో మనం dB వాల్యూ M16 అన్నప్పుడు 16 mm ఫర్ ఈచ్ బోల్ట్, అంటే 4 బోల్ట్స్ కదా, n=4 కాబట్టి ఈచ్ బోల్ట్కి 16 mm. సో మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే M16. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ సెమినార్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై హింద్ సార్.